అమెరికన్ తెలుగు సినిమా మార్కెట్లో మంచి పట్టు ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకడు. అక్కడ పవన్ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తుంటాయి. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే వసూళ్ల మోత మోగుతుంది. అప్పట్లో అత్తారింటికి దారేది సినిమా టాలీవుడ్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించింది. గత ఏడాది సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ సినిమాకు నెగిటివ్ టాక్ రావడం వల్ల ఆ తర్వాత కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. అయితే పవన్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడు కు రిలీజ్ ముంగిట మంచి హైప్ వచ్చిన నేపథ్యంలో ఓపెనింగ్స్ అదిరిపోతాయని ఆశించారు. ఏకంగా 250 స్క్రీన్లలో కాటమరాయుడు సినిమాను రిలీజ్ చేశారు. ఇది నాన్ బాహుబలి రికార్డ్. దీంతో ఈ చిత్రం ప్రీమియర్లతోనే $1,000,000 వసూళ్లు కొట్టేస్తుందని ఆశించారు అభిమానులు. కానీ ప్రీమియర్ తో పాటు తొలి రోజు వసూళ్లను కలిపిన $1,000,000 మార్కును అందుకోలేదు. గురు శుక్రవారాలు రెండు కలిపితే ఈ చిత్రానికి $6.67 లక్షల వసూలయ్యాయంతే. సినిమా మీద ఉన్న హైప్, రిలీజ్ చేసిన థియేటర్ల ప్రకారం చూస్తే ఇవి పూర్ ఓపెనింగ్సే. అందులోనూ సినిమాకు డివైడ్ టాక్ ఉన్న నేపథ్యంలో సినిమా అక్కడ ఫుల్ రన్ లో $1,000,000 మార్కును దాటి ఎంతో దూరం ట్రావెల్ చేసేలా లేదు. కానీ అక్కడి బయ్యర్ సినిమాపై భారీ పెట్టుబడే పెట్టాడు. వీకెండ్ తర్వాత ఈ సినిమా నిలబడకపోతే భారీ నష్టాలు తప్పవేమో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.